హాయ్ అందరికీ. ఈరోజు డీసీ వర్సెస్ ఎంఐ మ్యాచ్ ఉంది. అది ఆఫ్టర్నూన్ మ్యాచ్ 4th ఏప్రిల్న. ఈరోజు మ్యాచ్లో ఏమవుతుందో తెలుసుకుందాం. ఫస్ట్గా పిచ్ రిపోర్ట్ చూస్తే అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆడుతున్నారు. ఢిల్లీకి హోమ్ గ్రౌండ్. ఈ స్టేడియం ఏమో బ్యాటింగ్ ఫ్రెండ్లీ, ఇంకా చాలా చిన్న బౌండరీస్ ఉండడం వల్ల హై స్కోరింగ్ మ్యాచెస్ అవుతాయి. సెకండ్గా మ్యాచ్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే వెదర్. ఇక్కడ 50% రెయిన్ పడే ఛాన్స్ ఉంది. ఇంకా డీసీ టీంలో ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ లేకపోవడం వల్ల బౌలింగ్ లైనప్ వీక్గా ఉంది. థర్డ్గా ఓవరాల్ హెడ్ టు హెడ్ చూస్తే 37 మ్యాచెస్లో 21 విన్స్ ముంబైవి, ఇంకా 16 విన్స్ డీసీవి. ఇంకా హోమ్ గ్రౌండ్లో చూస్తే 13 మ్యాచెస్లో 7 విన్స్ ఢిల్లీవి. కాబట్టి ఇక్కడ డామినెన్స్ అనేది ముంబైది ఉంది. ఫోర్త్గా ఈ మ్యాచ్ థియరీ ఏంటంటే 14 టైమ్స్ ఆఫ్టర్నూన్ మ్యాచ్లో డీసీది 9 టైమ్స్ అప్పర్ హ్యాండ్తో ఉంది. కాబట్టి ఈ మ్యాచ్లో మ్యాచప్స్ ఏంటంటే జస్ప్రీత్ బుమ్రా వర్సెస్ డీసీ బ్యాట్స్మెన్స్ అండ్ రోహిత్ శర్మ వర్సెస్ డీసీ బౌలర్స్. ఇంకా మెయిన్ వచ్చేసి ట్రిస్టన్ స్టబ్స్ ఫినిషింగ్ అగెన్స్ట్ ఎంఐ బౌలర్స్. రెండు టీమ్స్ అన్బీటన్గా తిరిగి వస్తున్నాయి. ఇంకా దీంట్లో ప్లేయర్స్ టు వాచ్ అవుట్ అంటే సమీర్ రిజ్వీ ఫ్రమ్ డీసీ. తను 70 రన్స్ లాస్ట్ మ్యాచ్లో అన్బీటన్గా కొట్టాడు. ఇంకా ముంబైలో రోహిత్ శర్మ అండ్ రియన్ రికల్టన్ ఇద్దరు భారీ సిక్స్లు కొట్టి ఇద్దరు చెరొక 70 రన్స్ కొట్టి వస్తున్నారు. ఫైనల్గా కన్క్లూజన్లో ఎంఐదే పై చేయి. ఎందుకంటే ఎంఐకి బ్యాలెన్స్ టీం ఉంది. ఇంకా రీసెంట్ రైవలరీలో చూస్తే ఎంఐదే పై చేయి. అండ్ మీకు ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపించుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.